తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామి పెద్దగుట్ట జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. నేటి నుంచి ఫిబ్రవరి 20 వరకు జాతర కన్నుల పండుగగా జరగనుంది. ఈ జాతరకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశాల నుంచి భక్తులు రానున్నారు. దాదాపు 15 నుంచి 20 లక్షల భక్తులు స్వామి దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆలయ పరిసరాలను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే కోసం భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆలయ పరిసరాలను 4 జోన్లుగా విభజించి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జాతరపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు. ఇవాళ రాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభమయ్యే లింగమంతుల స్వామి జాతర 5వ రోజు మకర తోరణం తిరిగి కేసారం ఊరేగింపుతో ముగియనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ సునీత. తెలంగాణ రాష్ట్రంలోనే సమ్మక్క సారక్క జాతర తర్వాత మరో అతిపెద్ద జాతర పెద్దగుట్ట జాతర. ఇదే దీనే దురాజ్పల్లి ఉంటే లింగమంతుల స్వామి జాతర అని అంటారు. ఈ జాతర ఈ రోజు ప్రారంభమయ్యి ఈ నెల 26వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగనుంది. దీనిపైన అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు సునీత. ఎందుకంటే ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్ బస్సులను కూడా రూట్ మ్యాప్ కూడా మళ్లించారు ట్రాఫిక్ ని. ఎందుకంటే ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్ లో సూర్యాపేట దగ్గరలోనే దురాజ్పల్లి మెయిన్ రోడ్డు పక్కంటే ఉంటుంది కనుక ఆ మెయిన్ రోడ్డు పక్కంటే ఉన్నటువంటి వాహనాలకి ట్రాఫిక్ భారీగా దీనికి జన సంతోషం వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ యాత్రకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ వాహనాలను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నార్కట్పల్లి మీదంగా హైదరాబాద్ తరలిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లించారు ఇప్పటికే పోలీస్ అధికారులు. అటు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ఖమ్మం మీదుగా అటు విజయవాడకు మళ్లించారు. ఖమ్మం మీద కొడకూడ రోడ్డు నుంచి ఖమ్మం మీదుగా అటు ట్రాఫిక్ ని మళ్లించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి అక్కడ దేవాలయంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. 4 జోన్లుగా ఏర్పాటు చేసి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా మహాకుంభమేళాలో జరిగినటువంటి సంఘటన దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మహాకుంభమేళా గానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో గానీ భక్తులు ఒక్కసారిగా కిక్కిరిసిపోయి అక్కడ దురదృష్ట సంఘటన జరగడం జరిగింది. సో అటువంటి సంఘటనలు ఏమి ఇక్కడ జరగకుండా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ జాతరకి దాదాపుగా 15 లక్షల మంది తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ 15 లక్షలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అక్కడ అధికారులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకునే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుని ఉన్నారు. కనుక వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు కూడా అటు లేడీస్ సంబంధించి స్నానాల గదులే కావచ్చు, అటు మరుగుదొడ్ల విషయంలో, ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో గానీ, పార్కింగ్ విషయంలో గానీ, తర్వాత ఎక్కడ భక్తులు ఎటువైపు వెళ్ళాలి వీటిపైన పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది సునీత. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. 16th ఫిబ్రవరి నుంచి మొదలై లింగమంతుల స్వామి జాతర మన దురాజ్పల్లి గుట్ట దగ్గర జరిగే జాతర. దానికి అన్ని రకరకాలుగా ఏర్పాట్లు పూర్తిగా అయినాయి. పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. దీనికి టోటల్ గా సిద్ధంగా ఉన్నాము. సో ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్ గా స్మూత్ గా జరపడానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేసినాము. సో దీంట్లో బేసికలీగా మనము 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము.
ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైయర్ ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ పెడితే అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది. సో అంతా కూడా దాదాపు 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము.